గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మందార కల్పహరి చందన పారిజాత మధ్యే శశాంక మణిమండిత వేది సంస్థే. నిజం చెప్తున్నా కదా, నేను ఒక అద్భుతమైన ప్లేస్లున్నా, ఇక్కడికి రాకపోయినా, దేవి దర్శనం చేయకపోయినా నిజంగా మీరేదో కోల్పోతున్నట్టే లెక్క. ఎందుకంటే నా పక్కన ఉన్నటువంటి ఇద్దరు అన్నలు చూడుండ్రి, నాకు తెలిసి దగ్గర నేను మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 2 నెలల నుంచి వాళ్ళు సరిగ్గా నిద్ర కూడా పోతలేరు. దేవి మాత దర్శనం ఎంత బాగా చేయించాలి, అసలు ఎట్లా సెలబ్రేషన్ అంటే ఏంది, ఎట్లా ఉంటుంది మేము చూపించాలి హైదరాబాద్ వాసులకి అనుకున్నారు. హైదరాబాద్ వాసులు అని నేను ఇక్కడికే ఎండప్ చేయ, బికాజ్ తెలంగాణ వ్యాప్తంగా ఆర్ మీరు ఎవరైనా సరే ఈ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇగో ఈ స్వర్ణగిరి థీమ్లో దేవీమాత ఇక్కడ కొలువై ఉందట అని చాలా మటుకి చూసే ఉంటారు. సో రండి, దర్శనం చేసుకోండి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి అన్నలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ టీం చాలా పెద్దది, మాకైతే అందుబాటులో ఇద్దరే ఉన్నారు. యా, బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్ రియల్లీ. అంటే దేవి మాతని మాకు రివీల్ చేస్తలేరు కానీ, లేకపోతే చూసిన తర్వాత మాత దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇక మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు ఇక. సో అన్న, మీ కష్టము ఎన్ని డేస్ నుంచి ఇదంతా అనుకుంటున్నారు ఏంటి? ఇది మేము యాక్చువల్లీ ఆల్మోస్ట్ 1 year నుంచి చాక్అవుట్ చేసినాం ప్లాన్. సో ఒక 5-6 మెంబర్స్ మేము కలిసి ఈ క్లబ్ ఫామ్ చేసినాం. ఇది 1951 క్లబ్, వేరే మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మధ్యలో 1980s మళ్ళీ అది స్టాప్ అయిపోయింది. యాజ్ గ్రాండ్ సన్స్ మేము మళ్ళీ ఒకసారి ఒక జుట్లో అయి మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసినాం. లాస్ట్ 1 year నుంచి మేము ప్లాన్ చేస్తూనే ఉన్నాం. స్కెచింగ్ లాస్ట్ 1 year ముంగటే అయిపోయింది, ఎట్లా చేయాలి ఏం చేయాలి అని. సో టుడే మీరు ఏం చూస్తున్నారు, ఇట్ ఈస్ ఆల్ 1 year's హార్డ్ వర్క్. 1 year's హార్డ్ వర్క్. సో అందుకే అన్న కదా 2 నెలలే నాకు అనిపించింది, బట్ అంత ఈజీ అయితే కాదు. అర్థమవుతుంది. ఎందుకు ఈ థీమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే స్వర్ణగిరి? ఇట్స్ అ రెప్లికా ఆఫ్, ఐ వుడ్ నాట్ సే రెప్లికా, ఇది ఒక అక్కడ నుంచి తీసుకున్నాం ఒక డిజైన్. బట్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ లైక్ స్వర్ణగిరి, బట్ ఇట్ ఈస్ అ ఇమేజ్ ఆఫ్ స్వర్ణగిరి. దెన్ యూ సీ ద చారియట్స్ కమింగ్ అవుట్ సైడ్, అక్కడ వాహనం మన ఎలిఫెంట్ ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థీమ్స్ మేము కలిసి చేసినాం. మీరు ఈ ఇక్కడ నుంచి మీరు లోపల గర్భగుడి వెళ్తే ఇక్కడ మాత కూర్చుంటుంది, అది మొత్తం బెంగాలీ స్టైల్. సో ఇట్స్ అగైన్ యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఎర్లియర్ కాన్వర్జేషన్ ఆల్సో, ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బెంగాలీస్ యాజ్ వెల్ యాజ్ సౌత్. సో ఇట్స్ ఈస్ట్ అండ్ సౌత్ కొలాబరేషన్ విచ్ వీ వాంటెడ్ అందరికీ చూపించాలని. అంటే అంత ఈజీ అయితే కాదు, అది అర్థమవుతుంది. అయితే అన్న, అంటే మీరు ఫస్ట్ అనుకున్నప్పుడు ఇదే అనుకున్నారా, ఆర్ మీరు చేంజెస్ అవుతూ ఇక్కడికి వచ్చిందా? చేంజెస్ ఆబ్వియస్లీ అవుతుంది. మన ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, సో అంతని కూర్చుంటే వేరే డిఫరెంట్ లాగా. బట్ యూనో అట్లీస్ట్ 30 to 40 ఆల్టరేషన్స్ అయింది ప్లాన్లో. ఆల్టరేషన్స్. మన ఆర్ట్ డైరెక్టర్ సురజిత్ పాల్ గారు ఉన్నారు. సో ఇట్స్ హిస్ డ్రీమ్ థాట్ విచ్ మీరు చూస్తున్నారు, ఆయన చేశారు. బాలాపూర్లో కూడా ఈ థీమ్ని తీసుకొని చేశారు, మీరు వెళ్ళి చూసిండ్రా? టైం దొరకలేదు, బికాస్ వీ వేర్ ఆల్ బిజీ ఇక్కడనే. సో దట్స్ వాట్ ఐ సెడ్. మీరు ఎప్పుడు మీ దగ్గర బాలాపూర్ది కూడా వీడియో ఉంటుంది, యూ విల్ హ్యావ్ ద వీడియో ఆఫ్ దిస్ ప్లేస్ ఆల్సో. యూ విల్ సీ వెరీ డిఫరెంట్ ఎలిమెంట్, ఆల్మోస్ట్ 60% to 70% డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ మెటీరియల్ అంతా ఎక్కడ తయారైంది? ఇది మొత్తం హైదరాబాద్లోనే తయారైంది. సో యాజ్ ఐ సెడ్, ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు సురజిత్ పాల్. సో ఆయనది చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది
వర్క్షాప్ ఉంది. మొత్తం పిల్లలు క్యాల్కటా నుంచి వస్తారు, వాళ్ళే చేశారు ఇవన్నీ. ఓకే, మీ ఈవెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒకటి, ఆ తర్వాత పూజలు బెంగాలీ స్టైల్లో, రైట్? మేడం, ఇప్పుడు నార్మల్గా షేరవాలి అంటే మనకు నవరాత్రులు ఉంటుంది. మాది దుర్గా మాత పూజ కాబట్టి మాది షష్ఠి నుంచి స్టార్ట్ అవుతుంది, దశమి వరకు మాకు ఎండ్ అయిపోతుంది. దశమి రోజు నిమజ్జనం ఉంటుంది. ఈ 5 days మనకు అన్నదానం ఉంటుంది. ఈవినింగ్లో అట్లనే మనకు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. మార్నింగ్ మనకు పూజలు ఉంటాయి. అది మేడం. అంటే ఈవినింగ్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? ఈవినింగ్ అంటే మనకు కల్చరల్ ప్రోగ్రామ్ అనేది 8 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ పూజలు అనేది 7:30, అంటే ఎవ్రీడే ఒక్కొక్క తిథి ఉంటుందన్నమాట. ఆ టైంలో స్టార్ట్ కావాలి, ఎండ్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచే ఓపెన్ ఉంటుంది, ఇది ఓపెన్ ఉంటుంది. పూజలు అనేది మార్నింగ్ ఉంటుంది. ఈవినింగ్ మనకు అమ్మవారికి హారతి ఉంటుంది అనమాట. అది మా బెంగాలీ ట్రెడిషనల్ ధూనుచి డాన్స్ అంటారు. ఆ ధూనుచి ఇచ్చుకుంటా అమ్మవారికి అలంకరిస్తాం అనమాట సాయంకాలం పూట. 5 days పూజ అండి. రోజుకో స్పెషాలిటీ ఉంటుందా పూజలో? లేదు, అది మీకు కంపల్సరీ ఉంటుంది, సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు నవరాత్రులు ఎట్లా అంటే ప్రతి ఒక్క రోజు డిఫరెంట్ ఉంటుంది కదా, అందుకే డౌట్ వచ్చింది. మా దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. పూజలు అనేది ఒకటే. షేరవాళ్ళకి ఎట్లా అంటే ఎవ్రీ డే డిఫరెంట్ టైప్లో అలంకరిస్తారు అనమాట. మా దాంట్లో అది ఉండదు, సేమ్ అదే. పూజ చేసే విధం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడే ఉండొచ్చు. ఏకదం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది, టిఫిన్స్ ఉంటుంది, ఆల్ వెరైటీస్ ఉంటుంది. ఇక్కడ పూజ ఇచ్చిన వాళ్ళు ఉపవాసం తోటి వస్తారు. ఆఫ్టర్ పూజ వాళ్ళు ఇక్కడ రిఫ్రెష్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవ్రీడే లంచ్ అయితే ఉంటుంది మాకు. అన్నదానం 4,000 to 5,000 మందికి ఎవ్రీడే అన్నదానం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఇక స్టాల్స్ అన్నీ ఉంటాయి, ఈవెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటుంది. లాట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ మార్నింగ్ కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. హాలిడేస్ బిందాస్ వచ్చి ఎంజాయ్ ఏకదం మేడం, ఏకదం. అంటే ఇప్పుడు ఈ ఇక్కడ అల్వాల్లో కొంచెం లోపలికి పెట్టినట్టు అనిపించింది అన్న, కాదంటారా? లోపల ఏం లేదు, ఇది మేము ఇక్కడ లోకల్, మాకు ఇక్కడ పట్టుండాలి. మేము పుట్టి పెరిగింది ఈయనే, అయితే మేము ఇక్కడనే ఇది చేయాలి. వేరే ఏరియాలో పోయి మేము పుట్టి పెరిగింది ఇక్కడ, వేరే ఏరియాలో మేము ఎందుకు ఇది చేయాలి? మా ఏరియా కాబట్టి మేము ఇక్కడ పెట్టాలని మాకు. చాలా మంది అంటే మీ వాళ్ళు బెంగాలీస్, మీ వాళ్ళు చాలా మంది ఇట్లా పూజలు చేసిండ్రు కదా, మీరు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? మీరు ఇట్లా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎక్కడి నుంచి కాదు, ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ దుర్గా మాతా పూజ అంటే కలకత్తా వెళ్ళాలి, ఏదైనా థీమ్ చేయాలంటే కోల్కతా వెళ్ళాలి. సో మాకు అనిపించింది ఎందుకు అందరు కలకత్తా, మా దగ్గర కూడా వీ హ్యావ్ సో మెనీ మ్యాన్ పవర్, ఏదైనా చేయాలంటే ఇక్కడ చేయాలి. సో ఆల్సో హైదరాబాద్లో ఎప్పుడైనా పెద్ద పూజ ఏదైనా అంటే సిటీ సైడ్లో ఉంటుంది. సో పీపుల్ నెగ్లెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఏరియా. అల్వాల్ అంటే అరే చాలా ఇంటీరియర్స్ ఉంది. సో దట్ ఈస్ హౌ వీ సెడ్ లెట్స్ బ్రింగ్ అప్ ద నేమ్ ఆఫ్ అల్వాల్ అండ్ వీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఆన్ అ ఎంటైర్ ఇండియా స్కేల్ అండ్ విత్ గాడ్స్ గ్రేస్ అది అవుతుంది. ఖైరతాబాద్ వినాయకుడికి ఎట్లయితే దర్శనాల కోసం వచ్చిర్రో, ఐ థింక్ మీరు అది చూసిన తర్వాత ఇన్స్పైర్ అయి ఉంటారు. ఇన్స్పైర్ అని కాదు, మీరు ఇప్పుడు మా దగ్గర కూడా అట్లనే రావాలి, మాది అది కోరిక. ఇంకోటి మీరు ఇప్పుడు అన్నారు మీరు ఎలా ఇది చేయాలని, అది మా బ్లడ్లోనే ఉంది. మా తాతలు కూడా ఇలానే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము వాళ్ళ మన్మడ్లము. అది మా బ్లడ్ లోనే ఉంది, అది మా బ్లడ్ లో ఉంది. అది ఇంత పెద్ద థీమ్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ సహకారం కూడా చాలా చాలా అవసరం కదా. మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం, వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తారు. అది మేడం, సహకారం అయితే లేనిది కాదు. ఇంకోటి మాది సంఘంలో ఇంత పెద్ద టీం ఉంది, అందరం ఏకంగా అయితేనే ఇంత పెద్ద ఈవెంట్ మనం చేయగలుగుతాం, లేకపోతే మాత్రం ఇంపాసిబుల్ మేడం. అదైతే లాస్ట్ 2 months బ్యాక్ ఆల్రెడీ ఇంట్లో చేసి చెప్పేసినాం, డు నాట్ డిస్టర్బ్ డిఎండి బోర్డ్ ఇక్కడ పెట్టేసి మేము తిరుగుతున్నాం. అంతేనా? ఇది చూడంగానే ఎంత అద్భుతంగా ఉందో అంతే ఖర్చు కూడా అయ్యి ఉంటుంది కదా. ఖర్చు ఇప్పుడు చెప్పాలనుకుంటే లాస్ట్ వీక్ వరకు 1.5 అనుకున్నాం మేడం. ఇప్పుడు ఇంకొక 20 పెరిగింది. అది కూడా అమ్మోర్ నుంచి అరేంజ్ చేసి మాకు పెట్టేస్తుంది. వర్షం దిక్కెళ్ళి యాక్చువల్లీ ఇవాళనే పెండల్ ఇనాగ్రేషన్ ఉండే, ఈ వర్షం దిక్కెళ్ళి కొంచెం పెయింటింగ్ వర్క్స్ ఉంది, అది పెండింగ్ అయింది కాబట్టి దీన్ని రేపటికి మేము పోస్ట్పోన్ చేస్తున్నాము. రేపు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇనాగ్రేషన్ అయిపోతుంది. ఇది ఎన్ని ఎకరాలలో అండ్ ఎవరైనా ఫ్యామిలీస్ రావాలనుకుంటారు కదా, పార్కింగ్ సౌకర్యం ఉందా? ఇట్లా అందరూ ఆలోచిస్తారు. ఎంట్రన్స్ ఫీజు ఉందా? ఇది ఎంట్రీ ఎక్దమ్ ఫ్రీ మేడం. దేవుని దగ్గర ఎంట్రీ పెట్టడం అది మంచిది కాదు. టోటల్ ఇది 5 acres ఉంది.
5 acresలో మీకు 1 acre 1.5 acre వెనక పార్కింగ్ కూడా ఉంది. ఇక టోటల్లీ బౌండరీస్ అనుకొని మీరు కార్ పార్కింగ్స్ 2-wheeler పార్కింగ్ కూడా మొత్తం ప్రొవిజన్ ఉంది. అంతా విత్ లైటింగ్స్ తోటి విత్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మీకు ఎవరు వచ్చినా మీకు నీట్గా గైడ్ చేసి మీకు పార్కింగ్ వాళ్ళు ఇచ్చేసి పెడతారండి. లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాం దీని మీద. గ్రౌండ్లో 2 months అవుతుంది. మాకు నిద్ర లేవు, ఏం లేదు. మీరు మమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. సింగిల్ స్టెప్ ఎవరైనా వస్తారు, ఫస్ట్ ఒక అవుట్లైన్ చూస్తే అది వేరే కలర్ వేరే డైమెన్షన్లో ఉంది, మళ్ళీ లోపల వస్తే ఒక వేరే డైమెన్షన్లో, దాని తర్వాత లోపల వెళ్తే మళ్ళీ ఒక సడన్ సర్ప్రైజ్. ఇట్స్ అ బ్లాస్ట్ ఆఫ్ కలర్స్. ఇట్స్ అ ఇమోషన్. వెన్ పీపుల్ కమ్ దే విల్ ఫీల్ దట్ ఎమోషన్. నేను అది కనెక్ట్ చేయొచ్చు. 100% people will really love, lot of hard work which has gone from all of us, entire club members, mottam family valladi vacheshi we have done, and we just pray everybody should come and have a good time. నో డౌట్ అన్న, పక్కా వస్తారు అందులో, అసలు నో డౌట్. కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. నేను లోపల గర్భగుడి అన్నారు కదా, అందులో స్టెప్ చేయగానే సమ్ డిఫరెంట్ వైబ్ ఉంది రియల్లీ. అంటే పూజలు స్టార్ట్ అయిన తర్వాత ఇక నేను ఇమాజిన్ చేసేసుకున్నా ఎట్లుంటుంది అనేది. ఎస్ రియల్లీ. లాస్ట్లీ ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మోరు మాకు ఇంత శక్తినిచ్చింది. మేమిద్దరం కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నాము, కానీ చేపించింది అమ్మోరే. ఇది మేము కలకాలం ఎవ్రీ ఇయర్ మేము ఇట్లనే చేసుకుంటూ రావాలి. రేపు మా నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని అందుకోవాలి. మేము ఎట్లా అయితే మా తాతలది మేము అందుకున్నామో అలాగే నెక్స్ట్ మా జనరేషన్ కూడా ఇలాగే అందుకోవాలి. ఇది ఎక్కడ ఆగొద్దు. And if this is the iceberg, you will see the tip of iceberg coming soon. Next year it's going to be very, very different theme. And I can challenge that, you will not see that kind of architecture anywhere in India. సో అంటే అది ప్లానింగ్ ఆల్రెడీ స్టార్ట్ మొదలు చేసేసినాం. అదే అనబోతున్నా. ఇది అసలు నడుస్తూనే ఉంది, ఇంకా స్టార్ట్ కూడా కాలే. అప్పుడే మీరు నెక్స్ట్ ఇయర్ దాని గురించి అంటే ఆల్రెడీ పెట్టేసుకున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అండ్ దాట్ మాకు ఇంత అద్భుతమైన ఏమంటారు దుర్గామాత దర్శనం కావచ్చు, అట్లాగే ఈ థీమ్ అంతా చూసిన తర్వాత మాత్రం నిజంగా చాలా చాలా అద్భుతం. ఎవరైనా వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయ్యి అయితే పోతారు, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. జై మాతాది, జై దుర్గామాత. ఇది మనం చూస్తోంది పద్మనాభ స్వామి. యాక్చువల్లీ ఈ స్వర్ణగిరి ఏదైతే ఉందో ఆ స్వర్ణగిరి థీమ్ లో భాగంగా ఇగో పద్మనాభ స్వామి వారిని మనకు యాదగిరి గుట్ట దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరి ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లాగే అదే థీమ్ తోని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్వాహకులైతే ఈ అంటే ఈ గుండాన్ని కావచ్చు, ఆ కలరింగ్ కావచ్చు, దాని తర్వాత ఈ మెట్లు అండ్ ఈ థీమ్ అనుకోండి, గోపురాలు అనుకోండి, కంప్లీట్ గా మనం ఎక్కడ చూసినా సరే ఏ లోటు రాకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా స్వర్ణగిరిని పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టే లెక్క. మనకు తెలుసు కదా, ఇది అల్వాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరైతే స్వర్ణగిరిని ఇంకా చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అల్వాల్లో ఇప్పుడు మన సౌత్ అండ్ బెంగాల్ ఈ రెండు థీమ్స్ని మిక్స్ చేస్తూ మనం బయటనేమో స్వర్ణగిరి మనది, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు కానీ లేకపోతే ఆ పూజా విధానం కానీ అవన్నీ కూడా బెంగాలీ స్టైల్లో ఉండబోతున్నాయి. 5 రోజుల పాటు ఈ పూజలు కూడా అందుకోబోతోంది. దేవీమాత కొలువై ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా అద్భుతంగా ఉంది దేవీమాత. ఇక్కడ మేము చూపించలేకపోతున్నాం, కానీ రేపటి నుంచి ఇప్పుడు దేవీమాత అందరికీ దర్శనం ఇవ్వబోతోంది. సో ఎవరైనా సరే ఈ చూసిన తర్వాత ఖచ్చితంగా రండి. చాలా అద్భుతమైన ఫీలింగ్ మాకైతే అనిపించింది. సో డెఫినెట్లీ మేము కూడా ట్రై చేస్తాం. అంటే రేపటి నుంచి పూజలు అందుకోబోతోంది కాబట్టి నైట్లో ఇంకా చాలా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే దగ్గర 500
లైట్స్ అరేంజ్ చేశారట. లోపల కూడా ఆ పైన నేను నాకు అంటే ఆ దూరంలో కనిపిస్తుందో లేదో కానీ ఆ లోపల డెకరేషన్ పై నుంచి మనం చూడగలుగుతున్నాం కదా. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో అయితే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంది. పిల్లలు ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అట్లాగే అన్నదానం కూడా ఉండబోతోంది. పొద్దున పూజ, ఆ తర్వాత మిగతా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండబోతున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.